నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. సో వారితో మాట్లాడి గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ ద్వారా స్టాక్ మార్కెట్స్ కి సంబంధించి ఎటువంటి ట్రైనింగ్స్ అండ్ సర్వీసెస్ అందజేస్తారో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ రామచంద్రమూర్తి గారు నమస్తే. సార్ నమస్తే విష్ణు గారు. వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ అండి. సో రామచంద్రమూర్తి గారు, ఏంటి ప్రస్తుతం మార్కెట్ల సిచ్యువేషన్ ఎలా ఉంది? మార్కెట్లు ఎలా నడుస్తున్నాయి? అసలు ఈ 2025 సంవత్సరం లాస్ట్కి వచ్చేసాం కాబట్టి మార్కెట్స్ అన్ని కూడా దగ్గర ఈ ఇయర్ చాలా ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేసాం మనం. ఇంటర్నల్ గా ఇండియా కానీ స్టాక్ మార్కెట్ కానీ అన్నిటినీ కూడా సక్సెస్ఫుల్ గా తట్టుకొని డైజెస్ట్ చేసుకుని ముందుకు వెళ్తున్నాం. సో 2026 అయితే ఇంకా చాలా బ్రహ్మాండంగా ఉంటుందని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చేసే ఎఫర్ట్స్ అన్నిటి రిజల్ట్స్ నెక్స్ట్ ఇయర్ కనపడతాయి మనకి. సో చాలా వరకు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కూడా కొంచెం డౌన్ అయినాయి కాబట్టి ఎఫ్ఐఎస్ మళ్ళీ ఎంటర్ అయ్యి ట్రేడ్ డీల్ జరిగితే కనుక ఎఫ్ఐఎస్ మళ్ళీ ఎంటర్ అయ్యి మళ్ళీ మార్కెట్లు కలకలాడే అవకాశాలు కనపడుతున్నాయండి. సో ఓవరాల్ గా పాజిటివ్ గానే మనం చూసుకోవచ్చు. అయితే రామచంద్రమూర్తి గారు, 2025 మొత్తం నిజంగా మన స్టాక్ మార్కెట్లకు కలిసి రాలేదని చెప్పుకోవాలి. రిటర్న్స్ పరంగా కూడా చాలా తక్కువ రిటర్న్స్, మైనస్ రిటర్న్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు 2026లోకి అడుగు పెట్టకపోతున్నాం. ప్రతి ఒక్కరి ఎక్స్పెక్టేషన్స్, ప్రతి ఒక్కరి ప్రెడిక్షన్స్ ఎలా ఉన్నాయంటే 2026 నుంచి మార్కెట్ ఎలా ఉండబోతోంది, అండ్ 2026 నుంచి స్టాక్ మార్కెట్లు ఏ సెక్టార్స్ లేదంటే ఏ స్టాక్స్ మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం ఉందంటూ కూడా చాలా మంది దానికి సంబంధించినటువంటి రీసెర్చ్ అయితే మొదలు పెట్టేసేసారు. మరి 2026 కొత్త సంవత్సరం నుంచి మార్కెట్ ఎలా ఉండబోతోంది, అండ్ 2026 నుంచి ఏ సెక్టార్స్ లేదంటే ఏ స్టాక్స్ మన పెట్టుబడులకి కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఉందంటారు? ఇది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కానీ తీసుకోండి. నేను ఒక 3 కంపెనీస్ ఐడెంటిఫై చేసాము, అవి మీకు చెప్తున్నాను. ఫస్ట్ బ్లూ స్టార్ ఉందండి. బ్లూ స్టార్ ఏంటంటే నెక్స్ట్ అంతా కూడా సమ్మర్ సీజనే కాబట్టి కొంచెం ఈ కంపెనీస్ కి అడ్వాంటేజ్ ఉంది. ఇది ప్రెసెంట్ 1800 అలా ఉంది. ఈవెన్ 1750 అలా వచ్చినా కూడా మళ్ళీ ఇన్వెస్ట్ చేసుకోండి. టార్గెట్ వచ్చి 2000 దాకా ఉంది. ఆ తర్వాత ఏంటంటే హిండాల్కో ఒకటి, హిందుస్థాన్ అల్యూమినియం, హిండాల్కో ఒకటి బాగా పర్ఫామ్ చేస్తుంది. అరౌండ్ 850 ఆ రేంజ్లో ఉంది. ఇప్పుడు మళ్ళీ 800 దగ్గర కూడా యాడ్ చేసుకోండి. టార్గెట్ 1000 దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇంకా మూడోది ఇండియన్ హోటల్స్. ఇది అరౌండ్ 740 ఆ రేంజ్లో ఉంది. 700 నుంచి 740 మధ్యలో ఇన్వెస్ట్ చేసుకోండి. ఇది కూడా టార్గెట్ వచ్చి 900 దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఈ 3 కంపెనీస్ ఏంటంటే రేపు టూరిజంలో కానీ అన్ని 3 డిఫరెంట్ సెక్టర్లో ఇచ్చాం కాబట్టి టెక్నికల్గా వీక్లీ చార్ట్, మంత్లీ చార్ట్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో పెరిగే అవకాశాలు కనపడుతున్నాయండి. సో ఇది అంటే ఇప్పుడు చెప్పిన మీరు ఈ 3 సెక్టర్స్, ఆ 3 స్టాక్స్ ఏదైతే మాత్రం కంప్లీట్ గా ఆడియన్స్ కి ఒక ఎడ్యుకేటివ్ పర్పస్, ఒక ఇన్ఫర్మేటివ్ గా మాత్రమే ఇవి. దానికి సంబంధించినటువంటి టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్ వాళ్ళు చెక్ చేసుకుని వాళ్ళ అడ్వైజర్ ని సంప్రదించి దానికి సంబంధించిన లాభ నష్టాలంతా బేరీజు వేసుకొని మాత్రమే ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలి. రైట్. సో అయితే రామచంద్రమూర్తి గారు, గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీకి వచ్చేద్దాం. ముందుగా మీకు కంగ్రాట్స్ చెప్పాలి. ఆల్మోస్ట్ 5 సంవత్సరాలు పూర్తయిపోయింది గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ స్టార్ట్ చేసి. చాలా సక్సెస్ఫుల్ జర్నీ అయితే కొనసాగింది. సో ఏంటి అసలు 5 సంవత్సరాల క్రితం ఎక్కడ మొదలు పెట్టారు, అండ్ ఇప్పుడు ఎలా ఉంది అసలు గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ? సో 5 సంవత్సరాల క్రితం ఏదైతే మనం ఒక హెల్ప్ చేద్దాము, మనలాగా చాలా మంది నష్టపోకుండా హెల్ప్ చేద్దాము అనే ఒక అవగాహనతో ఎలా అయితే మార్కెట్లోకి వచ్చి సపోర్ట్గా ఉన్నానో, ఇవాళ అది కొంచెం సక్సెస్ అవుతున్నందుకు ఆనందంగా ఉంది. సో మేము అలర్ట్గా ఉంటున్నాము. అలాగే నలుగురికి మంచి చేయడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ లాగా భావిస్తున్నాం. సో చాలా మంది మా దగ్గర నేర్చుకొని పాజిటివ్గా ఉన్నారు. అట్లీస్ట్ ఏంటంటే వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అని తెలిసింది అనుకోండి. దీనిలో తెలియకుండా మార్కెట్లో ఏమవుతాయంటే 1-2 మిస్టేక్స్ చేసినా మళ్ళీ ఎమ్మటే మనం ట్రైనింగ్ తీసుకోవడం ద్వారా ఏమవుతుందంటే అలర్ట్ సిస్టమ్ డెవలప్ అయ్యి మళ్ళీ ఓకే రైట్లోకి రాగలం. అలా బురదలో కూరుకుపోకుండా ఓకే మళ్ళీ ఎమ్మటే పైకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ అడ్వైజరీ కానీ ట్రైనింగ్ కానీ ఈ టైప్ ఆఫ్ నేర్చుకోవటం వల్ల మనకేంటంటే సెల్ఫ్ అవేర్నెస్ అనేది డెవలప్ అవుతుంది. సో అలా చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళు నేర్చుకొని వాళ్ళ జీవితాలు చాలా మార్చుకున్నారు. సో అందుకని చాలా హ్యాపీగా ఉంది. సో అయితే రామచంద్రమూర్తి గారు, 5 years బ్యాక్ మీరు స్టూడెంట్స్ మీరు కూడా జర్నీ ఒకటి స్టార్ట్ చేశారు. స్టూడెంట్స్ ని ఎడ్యుకేట్ చేయడానికి, స్టాక్ మార్కెట్స్ కి సంబంధించినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ని ఆడియన్స్ కి పాస్ ఆన్ చేయడానికి మీరు స్టార్ట్ అయ్యారు కాబట్టి, మీరు కూడా స్టార్ట్ అయ్యారు కాబట్టి ఒక 5 ఏళ్ల క్రితము. సో ఈ 5 సంవత్సరాలలో మీరు స్టూడెంట్స్ నుంచి తెలుసుకున్న విషయాలు ఏంటి? 5 ఏళ్ల క్రితం ఉన్నటువంటి ఆలోచన ధోరణి ఎలా ఉంది స్టూడెంట్స్ లో, అండ్ ఇప్పుడున్న స్టూడెంట్స్ లో ఆలోచన ధోరణి ఎలా ఉంది మార్కెట్స్ పట్ల?
5 ఏళ్ళకి ఇప్పటికీ ఈ స్టాక్ మార్కెట్‌లో ఎలా ఉందంటే సార్, అందరికీ కూడా మనకి దీనికి తగినంత అవగాహన, అంటే దీనికి తగ్గ ప్రిపరేషన్ మనకి అకాడమిక్స్‌లో లేదు. అంటే రిస్క్ అనేది తెలీదు. మనకి అకాడమిక్స్ అంటే మనం చదువుకునే చదువంతా కూడా ఏంటంటే ఒక జాబ్ ఓరియెంటెడ్ చదివే చెప్తున్నారు కానీ ఒక ఎంటర్‌ప్రెన్యూర్ చదువు చెప్పట్లేదు. దాంతో ఏమవుతుందంటే అసలు రిస్క్ అనేది ఒకటుంది. ఇన్వెస్ట్‌మెంట్, మనీ ఎలా హ్యాండిల్ చేయాలి, మనీ సంబంధించిన నాలెడ్జ్, అవేర్‌నెస్ రావట్లేదు. దాంతో మనం అందరం ఏమవుతున్నామంటే రిస్క్‌ని హ్యాండిల్ చేయటం తెలియకపోవటం అనేది మేజర్‌గా దీనిలో జరుగుతుంది. ఇప్పుడు మనం ఏంటంటే ప్రాక్టికల్ లైఫ్‌లో రిస్క్ చూడం. అంటే మనం నార్మల్ లైఫ్‌లో డబ్బులు పోవటం కానీ, తర్వాత ఏవో మోసపోవటం కానీ ఇవి చూడం. కానీ ఈ స్టాక్ మార్కెట్‌లో ఏమవుతుందంటే మన యొక్క వెల్త్ డిపెండ్ అయ్యేది అదర్ కంపెనీస్ యొక్క పెర్ఫార్మెన్స్ మీద. ఆ అవగాహన రావటానికి ఏంటంటే కొంత నాలెడ్జ్, ట్రైనింగ్, అలాగే అవేర్‌నెస్ కావాల్సి వస్తది. దానికి అది డిఫరెన్స్ ఉందన్నమాట. అంతకుముందు 5 ఇయర్స్ బ్యాక్ అస్సలు లేదు. ఇప్పుడు కొంచెం చాలా కొత్త వాళ్ళు కూడా నేర్చుకొని మనం లాస్ అవ్వకుండా దీనికో పద్ధతి ఉంది అని చాలా మంది వస్తున్నారు. అది చాలా అప్రిషియేటబుల్ పాయింట్. అంతకుముందు ఏంటంటే చాలా మంది బాగా లాస్ అయిపోయి ఇక లాస్ట్ స్టేజ్ లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళేటట్టు ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే చిన్న ప్రాబ్లం వచ్చినా ముందు 1000 రూపాయలు అయితేనే కానీ మనకి టైం వేస్ట్ అవ్వదు, మంచి క్వాలిటీ సర్వీస్ వస్తుంది అనేది ఒక అవగాహన వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే అవేర్నెస్ కొంచెం బాగుంది. అందరూ కూడా నేర్చుకొని ఇందులో ఇన్వాల్వ్ అవుదాం, అనవసరంగా లాస్ అవ్వకుండా అనేది బాగా ఇప్పుడు డెవలప్ అయింది. రైట్. సో ఇది ఇప్పుడు ఈ డిసెంబర్ మంత్ ఎండ్ కి సంబంధించి లేదంటే నెక్స్ట్ జనవరికి సంబంధించి కొత్త బ్యాచెస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు, ఆఫ్లైన్ ట్రైనింగ్స్ ఎలా ఉంటాయి, ఆన్లైన్ ట్రైనింగ్స్ ఎలా ఉంటాయి, అండ్ కోర్సుకి సంబంధించి ఎటువంటి కొత్త సిలబస్ ని ఇంక్లూడ్ చేయబోతున్నారు ఇప్పుడు? డెఫినెట్గా అండి. యాక్చువల్గా అయితే రేపు కమింగ్ మండే న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. దీనిలో ఏంటంటే ఈవినింగ్ క్లాసెస్ వచ్చి ఈవినింగ్ 9 to 10 ఉంటాయి. సో ఇందులో ఏంటంటే 9 to 10 అంటే ఆఫ్టర్ మార్కెట్స్ అందరూ జాబ్స్ వెళ్ళి కంఫర్ట్గా రావచ్చు అనే పాయింట్తో ఆన్లైన్ ఉంది, ఆఫ్లైన్ ఉంది. సో న్యూ బ్యాచ్లో ఏమేమి చెప్తున్నాం ఏంటి అంటే మెయిన్ ఫోకస్డ్ ఏరియాస్ వచ్చి అటు టెక్నికల్ అనాలిసిస్. బేసిక్గా ఏంటంటే ఈ మార్కెట్లో 2 రకాల పీపుల్ ఉన్నారు. ఒకళ్ళు అన్ప్రొఫెషనల్స్, 2 ప్రొఫెషనల్స్. ఈ అన్ప్రొఫెషనల్స్ ఎప్పుడు కూడా మార్కెట్లో హై రేట్లో కొంటారు. అంటే ఎప్పుడు చూసినా మార్కెట్కి ట్రెండ్కి అగెనిస్ట్గా ఉంటాం కాబట్టి లాస్ అవుతుంటాం. సో మనం ఇప్పుడు ఏంటంటే ట్రెండ్ ఏంటి, అసలు ప్రైసెస్ ఎలా మూవ్ అవుతున్నాయి, వాటికి సంబంధించి నేర్చుకోవడాన్ని టెక్నికల్ అనాలిసిస్ అంటాం. అది నేర్చుకుంటే ఏంటంటే మనం ట్రెండ్తో పాటు ఉంటే షార్ట్ టర్మ్లో ఆ ట్రెండ్ యొక్క మూమెంట్స్ అర్థం చేసుకొని మనం సక్సెస్ అవ్వచ్చు. అంటే దీనిలో ఏంటి MACD అని, హిస్టోగ్రామ్ అని, స్టోకాస్టిక్స్ అని, ఇలా మూవింగ్ యావరేజ్, ఇవన్నీ ఇండికేటర్స్ పెట్టుకుంటాం. దాన్ని పెట్టుకోవడం వల్ల మనం ట్రెండ్ చూస్తాం. సో ఇది మీకు క్షుణ్ణంగా నేర్పిస్తాం. ప్లస్ ఇప్పుడు డెవలప్ చేసింది ఏంటంటే ప్రాక్టికల్ క్లాసెస్ కూడా యాడ్ చేస్తున్నాం. థియరీ ప్లస్ ప్రాక్టికల్ క్లాసెస్ 2 ఉంటాయి కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది, డౌట్స్ కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఏంటంటే ఫండమెంటల్ అనాలిసిస్ చెప్తాం. అంటే ఏంటంటే వెల్త్ క్రియేట్ అయ్యేది ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్లోనే లాంగ్ టర్మ్. సో షార్ట్ టర్మ్లో ఏంటంటే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో మనకు కొంత అమౌంట్ వస్తుంది, కానీ వెల్త్ క్రియేట్ అవ్వాలి అంటే బాగా సంపాదించాలంటే లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేస్తేనే అవుతుంది. దానికి మనం ఏంటంటే ఫండమెంటల్ అనాలిసిస్ కావాలి. అంటే ఏంటి, బ్యాలెన్స్ షీట్ కానీ, ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్, అసలు ఈ కంపెనీ స్ట్రెంగ్త్ ఎలా ఉంది, సో అలాగే EPS, PE రేషియో, ఇవన్నీ మనం నేర్చుకోవాలి. వాటిని మనం ఫండమెంటల్ అనాలిసిస్ అంటాం. ఆ 2 నేర్పిస్తాం. ఆ తర్వాత మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్, ETF, అలాగే కమోడిటీస్లో గోల్డ్, సిల్వర్, ఇవన్నీ కూడా చెప్తామండి. సో దీంతో ఏమవుతుందంటే మీకు వన్ స్టాప్ ఫర్ ఆల్ సొల్యూషన్స్ అని మళ్ళీ వెళ్ళకుండా మీరు ఇదే కోర్సులో అన్నీ నేర్చుకుంటారు, ఆల్ అసెట్ క్లాసెస్. దానివల్ల మీకు ఏంటంటే టైం సేవ్ అవుతుంది. ప్లస్ మళ్ళీ మీరు ఒక బ్యాచ్లో సరిగ్గా అర్థం కాకపోయినా ఇంకో బ్యాచ్లో కూడా జాయిన్ అవ్వమండి. ఇది ఒక చాలా అడ్వాంటేజ్. చాలా మంది సరిగ్గా వినకపోయినా లేకపోతే ఆబ్సెంట్స్ వచ్చినా మళ్ళీ నేర్చుకోవచ్చు. కాబట్టి వీటిని మీరు ఫోకస్ చేస్తే ఏంటంటే ఈ గానుగపాటి అకాడమీ ఈజ్ ఫర్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ అసెట్ క్లాసెస్. ఈ స్టాక్ మార్కెట్ సంబంధించి అన్ని మీకు అందిస్తున్నాం. ఓకే. సో అయితే ఇప్పుడు క్లాసెస్ విషయానికి వచ్చేటప్పటికి ఆఫ్లైన్ క్లాసెస్ ఆ ప్యాటర్న్ ఎలా ప్లాన్ చేశారు, ఆన్లైన్ క్లాసెస్ ఆ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎన్ని డేస్ డ్యూరేషన్ ఉంటుంది అసలు?
క్లాసెస్ వచ్చి 2 months అండి. ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా 2 months ఉంటుంది. సో ఆన్లైన్ లో ఏమవుతుందంటే ఈవినింగ్ 9 to 10, ఆన్లైన్ ఆఫ్లైన్ ఒకటే టైము. అయితే ఆఫ్లైన్ లో ఏంటంటే మార్నింగ్ మాతో ఉంటారు కాబట్టి ప్రాక్టీస్ చేపిస్తాము. సో ఇంకా మనము ఆఫ్లైన్ లో ఫాస్ట్ గా కూడా చెప్పే అవకాశం ఉంది, తొందరగా ఫినిష్ చేసుకోవచ్చు ఒక 20 days లో, ఎందుకంటే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు కాబట్టి. ఆన్లైన్ ఏంటంటే 1 hour ప్రోగ్రామ్ కాబట్టి మీకు 2 months టైం పడుతుంది. ఇంకో 1 month కూడా ప్రాక్టికల్ గా లైవ్ క్లాసెస్ ఇవన్నీ ఉంటాయి. సో అలాగే అడ్వైజరీ కూడా ఇస్తుంటాం కాబట్టి మీకు ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు అల్టిమేట్ గా ఏంటంటే ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా బోత్ సక్సెస్ అయ్యేదాకా మిమ్మల్ని వదలం. సో మీరు ఇప్పుడు ఇంకా డెవలప్ చేసింది ఏంటంటే మేము థియరీ చెప్పడం, అటు ప్రాక్టీస్ చేయించడం, తర్వాత మీ చేత కూడా చేపిస్తాం. సో మీరు స్టాప్ లాస్లు ఎలా పెడుతున్నారు, వీక్లీ రివ్యూ తీసుకుంటాం, మీ చేత ట్రేడింగ్ చేయించి లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేయించి మీరు ఒకే కంఫర్ట్ ఆ యొక్క డిసిప్లిన్ వచ్చేదాకా మీతో సపోర్ట్ ఉంటాం అనమాట. దానివల్ల ఏంటంటే ఇంకా తర్వాత ఆఫ్టర్ సర్వీసెస్ కూడా మీకు ఇస్తుంటాం. సో అది అడ్వాంటేజ్ అవుతుంది. అంటే ఇప్పుడు చాలా మందికి ఏం డౌట్ ఉంటుందంటే ఒకసారి ఫీజు కట్టి కోర్స్ జాయిన్ అయిన తర్వాత ఒక 2 months 3 months కోర్స్ కంప్లీట్ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఆ తర్వాత ఫర్దర్ గా వాళ్ళని సంప్రదించడానికి ఏదైనా వీలవుతుందా, వాళ్ళు ఏదైనా సపోర్ట్ అసిస్టెన్స్ ఉంటుందా అంటూ చాలా మంది డౌట్ ఉంటుంది. కాబట్టి ఒక్కసారి మీ దగ్గర కోర్స్ కంప్లీట్ చేసుకుని బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని డేస్ వరకు మీ సపోర్ట్ ఉంటుంది వాళ్ళకి మంచి చెడ్ల గురించి వివరించడానికి? మినిమమ్ అనదర్ 3 months వరకు మీకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది సార్. ఎనీ టైం మళ్ళీ వచ్చి బ్యాచ్ లో జాయిన్ అవ్వచ్చు, లేకపోతే ఏమైనా డౌట్స్ అన్నా క్లియర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కూడా ఏమవుతుందంటే మీకు పర్సనల్ అపాయింట్మెంట్ ఇచ్చి ఇంకా ఏమైనా క్లాసెస్ డెవలప్మెంట్ చేస్తాం. జనరల్ గా 6 months వరకు మనకి ప్లస్ జాయిన్ అయిన కాంచి మీకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది. సో అందుకని అంటే ఈ లోపే మీరు కంపల్సరీగా అన్ని అవుతారు. తర్వాత ఇంకా ఫర్దర్ గా ఏమన్నా కావాలన్నా కూడా అసిస్టెన్స్ కంపల్సరీ ఇస్తాం మీకు. ఎందుకంటే మీరు సక్సెస్ అయితేనే నాకు బిజినెస్ ఉంటుంది. ఇప్పుడు మీరు నేను సరిగ్గా చెప్పలేదు అనుకోండి, మౌత్ క్యాన్వాసింగ్ లో ఎటు మనకి వాల్యూ పోతుంది. కాబట్టి మీరు సక్సెస్ అయ్యేదాకా మిమ్మల్ని వదలం. సో ఎందుకంటే నా సక్సెస్ డిపెండ్ అయ్యేది మీ సక్సెస్ కాబట్టి. సో నా స్టూడెంట్ సక్సెస్ అయితేనే నేను సక్సెస్ అవుతాను. కాబట్టి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అందులో అయ్యేది లేదు. రైట్. అంటే స్టూడెంట్స్ వైపు నుంచి ఇంకొక ప్రశ్న కూడా ఉంటుంది. ఇప్పుడు స్టాక్ మార్కెట్స్ కి సంబంధించిన ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే నిద్ర లేచిన దగ్గర నుంచి చాలా స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్ అవి వస్తుంటాయి. మేము అంతకు చెప్తాం అంటూ కూడా మనం రెగ్యులర్ గా చూస్తుంటాం. బట్ ఎందుకు పర్టికులర్ గా గానుగపాటి ట్రేడింగ్ అకాడమీని సంప్రదించాలి, రామచంద్రమూర్తి గారిని అప్రోచ్ అవ్వాలి, ఆయన దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి అనే దానికి అంటే మీ దగ్గర ఉన్నటువంటి ఆ యూనిక్నెస్ ఏంటి అసలు? ఎక్సలెంట్ సార్. మా దగ్గర ఉన్న యూనిక్నెస్ ఏంటంటే మేము ఇంట్రాడే కానించి పొజిషనల్ ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ వరకు చెప్పగలం. సో అండ్ ద బెస్ట్ ఇప్పుడు వరల్డ్ లో బెస్ట్ ఇండికేటర్స్ మేము యూజ్ చేస్తున్నాం. ఒక కాంబినేషన్ అంటే చాలా మంది ఏంటంటే ఒక టైం ఫ్రేమ్ వాడుతున్నారు, లేకపోతే 2-3 ఇండికేటర్లు వాడతారు. మేమేంటంటే 8 indicators చెప్తాం అనమాట. దాని యొక్క కాంపోజిషన్ లో మనం ఒక ఐడెంటిఫై చేస్తాం కాబట్టి ఎంట్రీ లెవెల్ అనేది ద బెస్ట్ ఎంట్రీ లెవెల్ వస్తుంది. ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ లో కూడా ఫండమెంటల్ అనాలిసిస్ లో చాలా డీప్ గా వెళ్తాం. ఒక పోర్ట్ఫోలియో ఎలా డెవలప్ చేసుకోవాలి, ఒక 10 years పాటు ఒక పోర్ట్ఫోలియోని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, ఏ సెగ్మెంట్ ఉంచాలి, ఆల్ఫా ఎలా చూసుకోవాలి, ఇంకా ఫండ్ మేనేజ్మెంట్ ఏదైతే టెక్నాలజీ వాడతారో అవన్నీ కూడా మీకు చెప్తాను అనమాట. అంటే ఒక మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ వాళ్ళు ఎలా అయితే పోర్ట్ఫోలియో హ్యాండిల్ చేస్తారు, సో దాన్ని ఎలా రివ్యూ చేసుకోవాలి, పోర్ట్ఫోలియోని మనకి రివ్యూ చేసుకునే టైంలో ఏ టెక్నాలజీ వాడాలి, క్యాల్కులేషన్స్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా మీకు వస్తాయి. అటు టెక్నికల్ గా ఇటు ఫండమెంటల్ గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. యూ విల్ గెట్ ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. కాబట్టి అందుకని ఏంటంటే మీకు ఇంటర్నేషనల్ స్థాయిలో మేము ఇస్తున్నాం ట్రైనింగ్. ఏదో మీరు అన్నట్టు ఏదో ఇలా చెప్పాలి వెళ్ళిపోయేది కాదు. అంటే మీరు అన్నట్టు ఐఎమ్ ఇన్ ద పాస్ట్ 5 years ఇదే ఫీల్డ్ లో ఉన్నానంటేనే మీడియాలో ఉండేవాడిని. నేను తెల్లారేస్తే మీడియాలో ఉంటాం కాబట్టి మా క్యారెక్టర్ పోగొట్టుకోలేము. కాబట్టి ఏంటంటే వీ గివ్ ద బెస్ట్. మేము ఎలా అయితే అవుతామో మీరు కూడా మా అలాగా అయిపోవాలి, ఆ స్థాయిలో మీకు ఇస్తాం. రైట్. అండ్ ఇంకొకటి ఏంటంటే ట్రైనింగ్ పూర్తయిన తర్వాత లైక్ మనకేమన్నా మెటీరియల్స్ కానీ లేదంటే మనకి ఏదన్నా దీనికి ఉపయోగపడే సాఫ్ట్వేర్స్ కానీ ఏదైనా ప్రొవైడ్ చేస్తారంటూ కూడా ఇంకొక ప్రశ్న తలెత్తుతుంది. కాబట్టి కోర్స్ కంప్లీట్ అయ్యి బయటకు వెళ్ళిన తర్వాత మీ వైపు సబ్జెక్ట్కి సంబంధించి సిలబస్కి సంబంధించి
ఎటువంటి సపోర్ట్ ఇస్తారు, లైక్ మెటీరియల్స్ కానీ సాఫ్ట్వేర్స్ కానీ ఏదైనా ఇస్తారో ఉపయోగించుకోవడానికి? అవునండి. ఇంతగా ఇప్పుడు మనకి ఎన్ఎస్సి మెటీరియల్ ఏదైతే స్టాండర్డ్ అది ఇస్తాను, ప్లస్ రన్నింగ్ నోట్స్ ఇస్తాం. ఓకే. మీకు నోట్స్ రాసుకునేటప్పుడు రన్నింగ్ నోట్స్ ఇస్తాం, రిఫరెన్స్ కింద ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా చెప్తుంటాం కాబట్టి మీకు అక్కడ స్టాండర్డ్ మెటీరియల్ ఉంది, ప్లస్ మా మెటీరియల్ కూడా ఉంటుంది, ప్లస్ మేము ఇచ్చే డయాగ్రామ్స్ ఆ చార్ట్ సిస్టమ్ అంతా కూడా మీకు మెటీరియల్ కింద ఇస్తాం అనమాట. దాని తర్వాత మీరు ఒకసారి రిఫర్ చేసుకుంటేనే మీకు వచ్చేస్తుంటాయి. సో కాబట్టి ఆ మెటీరియల్ గురించి అసలు వరీ అవసరం లేదు, ఎందుకంటే మనము ఆ ఏదైతే చార్టింగ్ టూల్స్ వాడతామో వాటిలోనే మనకి ఆ మెటీరియల్ అంతా కూడా ఇన్బిల్ట్ అయిపోయి ఉంటుంది. కాబట్టి మీరు మాతో ఎటు ఉంటారో మీకు ఆఫ్టర్ మా దగ్గర నుంచి ఏవే వెళ్ళినా కానీ యూ విల్ గెట్ ద ఫుల్ మెటీరియల్ వస్తుంది. రైట్. సో అయితే ఇప్పటి వరకు ఈ 5 years లో అంటే మీ దగ్గర నుంచి, రామచంద్రమూర్తి గారి దగ్గర నుంచి ఎంతమంది స్టూడెంట్స్ మీ దగ్గర కోర్సెస్ నేర్చుకొని ఇవాళ సక్సెస్ఫుల్ గా ఎంతమంది బయటకు వెళ్ళారు? దాదాపు ఒక 500 మెంబర్స్ నేను చెప్పాను సార్. సో ఒక 500 లిమిటెడ్ గా పెట్టుకున్నారు. అవునండి, ఎందుకంటే క్వాలిటీ ఇంపార్టెంట్. అవునులే. సో మీరు అన్నట్టు మేము క్వాలిటీ ఇస్తున్నాం. 2 months ఉంటాం కాబట్టి అంత పేషెన్స్ ఉండే వాళ్ళే వస్తారు మా దగ్గరికి. చాలా మంది ఏంటంటే 1 day 2 day ఇలా 1 week 10 days లో వెళ్తాం. మేము అలా కాదు, ఎందుకంటే 2 months పర్ఫెక్ట్ గా ఉండే వాళ్ళు అంటే తీసుకునేటప్పుడే మేము ఆ క్వాలిటీ పీపుల్నే తీసుకుంటాం. సో ఎందుకంటే ప్యాషన్ ఉన్న వాళ్ళు బాగా నిలబడదాం అనే వాళ్ళకే చెప్పామనుకోండి బెటర్ కదా. సో ఎక్కువగా ఏంటంటే మనకి ఈ రిటైర్డ్ పీపుల్ కానీ, హౌస్ వైఫ్స్ కానీ, తర్వాత ఈ ఎడ్యుకేటెడ్ జాబ్ చేసే వాళ్ళు, వీళ్ళు ఎక్కువ మాకు వస్తారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే కొత్తగా ఇప్పుడు బీటెక్ అయిపోయి జాబ్ సెర్చింగ్ లో ఉన్న వాళ్ళు కూడా వస్తున్నారు. అంటే వీళ్ళు ఏంటంటే ఒక నాలెడ్జ్ పీపుల్ యాడ్ అవ్వటం వల్ల ఏమవుతుందంటే ఇమీడియట్ గా అర్థం చేసుకోవటం, 1-2 సార్లు చెప్తాం కాబట్టి ఒక డిసిప్లిన్ అనేది ఉంటుంది అనమాట. కాబట్టి నిజంగా సక్సెస్ అవ్వాలి, ఇది ఒక కెరీర్ గా తీసుకోవచ్చు, ఆల్టర్నేట్ గా ఇన్వెస్ట్మెంట్ ఫేజ్ లా తీసుకునే వాళ్ళందరూ కూడా మనకి చెప్తాం మేము. అండ్ అదేవిధంగా గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ అని ఫండ్ మేనేజ్మెంట్ తర్వాత అడ్వైజరీ సర్వీసెస్ చెప్తుంటారు కాబట్టి దాని గురించి డీటెయిల్ గా చెప్పగలరు? ఇప్పుడు ఈ అడ్వైజరీలో ఏంటంటే అంటే మేము ఫోకస్ చేసేది ఏంటంటే ఈ ఆప్షన్ ట్రేడింగ్. చాలా మంది ఆప్షన్స్ చేసి చాలా నష్టపోతున్నారు. సో వాళ్ళకి ఏంటంటే కొత్తగా అకాడమీలో కూడా ఒక స్పెషలైజ్డ్ తీసుకొచ్చాం, ఆప్షన్ అడ్వైజరీ కమ్ ట్రైనింగ్. ఇదేంటంటే స్పెషల్గా ఒక 3 months పెట్టుకున్నాం. సో డైలీ ఒక 2 days అసలు ఆప్షన్స్ ఏంటనేది క్లాస్ చెప్పి, ఆ తర్వాత ఆప్షన్ ట్రేడింగ్లో డైలీ నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో ఎలా చేసుకోవాలి అనేది డైలీ ఒక ట్రేడ్ చేయించి 1 లాట్తో అలా చేయించి వాళ్ళని మెయిన్ ఏంటంటే డిసిప్లిన్ మిస్ అవటం వల్ల లాస్ అవుతున్నాం. అలా వాళ్ళకి ఏంటంటే ఒక 3 months ఇది ఒక ట్రైనింగ్ లాగా ప్రాక్టికల్ ఓరియంటెడ్, అంటే ఓన్లీ థియరీ కాకుండా ప్రాక్టికల్ ఓరియంటెడ్గా ఇస్తున్నాం అనమాట. అడ్వైజరీ కమ్ ట్రైనింగ్. సో ఓన్లీ ఆప్షన్స్ ఎవరైతే చాలా నష్టపోయామో అన్న వాళ్ళందరూ ఏంటంటే ఇది ఒక ఆపర్చునిటీ కింద తీసుకొని ఒక అవేర్నెస్, ఒక ఎడ్యుకేషన్ కింద దీన్ని ఎలా చూడాలి, మనం ఎలా చూస్తున్నాం, ఓవర్ ట్రేడింగ్ చేయటం కానీ, ఇండిసిప్లిన్ కావటం, ఎమోషనల్గా హై అవటం, యావరేజ్ చేయటం, ఇవన్నీ మిస్టేక్స్ ఉన్నాయి. అలాగే కరెక్ట్గా లాట్ సైజ్ ఫిక్స్ చేసుకోకపోవటం, అలాగే జిగిల్ అయిపోవటం, అంటే ఒక రోజు ఒకటి చేయటం, ఇంకోటి చేయటం, మైండ్ అంతా డిస్టర్బ్ అవటం వల్ల ఒక కరెక్ట్ పర్సన్తో మీరు అసోసియేట్ అయితే, ఒక ప్రొఫెషనల్ సపోర్ట్ తీసుకుంటే మీరు ఎలా మార్చుకోవచ్చు. ఈ ఆప్షన్స్లో కూడా చాలా మనీ ఉంది. సో దాన్ని ఒక పద్ధతిగా ఎలా తీసుకోవాలనేది ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చామండి. సో అది ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. అలాగే అడ్వైజరీ కమ్ స్టడీ ఇది కూడా ఉంది, 2 కల్పిస్తున్నాం అనమాట. రైట్. సో అయితే ఇప్పుడు మొత్తానికి గానుగపాటి ట్రేడింగ్ అకాడమీలో జాయిన్ అవ్వాలి, మీ దగ్గర స్టాక్ మార్కెట్స్కి సంబంధించిన ఎడ్యుకేషన్ నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, ట్రైనింగ్ తీసుకోవాలి అంటే దానికి సంబంధించిన ఫీజు వివరాలు ఎలా ఉంటాయి ఏంటి, లేదంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, మీ కాంటాక్ట్ నెంబర్ ఏంటంటే కూడా అందరికి ఆ ప్రశ్న తలెత్తుతుంది. కాబట్టి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, మీ దగ్గర జాయిన్ అవ్వాలి అంటే మీ అడ్రస్ ఏంటి, మీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఏంటి ఒక్కసారి మన ఆడియన్స్ తో షేర్ చేసుకోగలరు? తప్పకుండా అండి. మా అడ్రస్ వచ్చి నిజాంపేట అండి, నిజాంపేట. ఇది రాఘవారెడ్డి ఫంక్షన్ హాల్ బ్యాక్ సైడ్ ఆపోజిట్ కాల్షియం హాస్పిటల్. సో అలాగే మా నెంబర్స్ వచ్చి 9000-838-555, అలాగే 8008-968277. ఈ 2 కాంటాక్ట్ నెంబర్స్ కింద ఉన్నాయి. సో మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. ఎవరైతే ఆప్షన్స్లో ఫెయిల్ అవుతున్నారో వాళ్ళకి సపోర్ట్ ఇస్తాం. అలాగే ఇంట్రాడేలో ఫెయిల్ అయ్యే వాళ్ళు ఒక మంచి ట్రేడ్ చేద్దామని ఉండి ఆ చేసే ఐడెంటిఫై చేయలేకపోతున్న వాళ్ళందరికీ నిజంగా సపోర్ట్ ఇస్తాం. సో ఎన్నో లక్షలు కోల్పోయారు మీరు. సో కొంత మీరు నాలెడ్జ్ నేర్చుకోవడం ద్వారా మీరు వాటిని సంపాదించుకోవడానికి మంచి ఆపర్చునిటీ ఉంది. కాబట్టి కాంటాక్ట్ అవ్వండి మమ్మల్ని, మీకు చాలా సపోర్ట్ చేయగలం. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. గానుగపాటి ట్రేడింగ్ అకాడమీకి సంబంధించి చాలా ఆసక్తికరమైన విషయాలు మన ఆడియన్స్ తో పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.